మనం చాలాసార్లు మాట్లాడుకొని ఉంటాం. వ్యవస్థలు వ్యవస్థలాగా పనిచేయాలి. అవి గనుక అదుపు తప్పి ప్రవర్తిస్తే అదుపు తప్పడానికి కారణం ఎవరో వాళ్ళే ఏదో ఒకరోజు బాధితులుగా మిగిలిపోతారు. ఒకరోజు ముందు ఒకరోజు వెనక అందరూ బాధితుల లిస్టులోకి వస్తారు. ఇదైతే పక్కా అని. ఆంధ్రప్రదేశ్లో పోలీసుల గురించి, పోలీస్ వ్యవస్థ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నవే ఇవి. ఈరోజు అధికార పార్టీ వాళ్ళ అడుగులకు మడుగులెత్తుతూ అధికార పార్టీ వాళ్ళ దగ్గర ఏమో మంచిగా అన్నీ క్యాచ్ చేసుకోవడమో, పోస్టింగ్సా, ఆర్థిక ప్రయోజనాల ఏవో ఆశించేసి విచ్చలవిడి ప్రదర్శన చేస్తే ఇదే పోలీసులు ఏదో ఒక రోజు బాధితులుగా మిగులుతారు అని. దానికి ప్రభుత్వాలు మారక్కర్లే. ఒక్కోసారి వీళ్ళు బ్రహ్మాండంగా మద్దతు ఇచ్చి అధికారంలో ఉన్న ఏం చెబితే అది చేసిన ప్రభుత్వాల చేతిలో కూడా, ఆ నాయకుల చేతిలో కూడా వీళ్ళు బాధితులుగా మారచ్చు. ఇప్పుడు ఆ లిస్టులో తాడిపత్రి సిఐ గారు సాయి ప్రసాద్ గారట. ఆ సార్ కూడా ఈ లిస్టులో చేరినట్లే కనిపిస్తూ ఉంది. ఎందుకని మొన్న వినాయక చవితి అప్పుడు తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీలో 2 వర్గాల మధ్య గొడవ జరిగింది కదా. ఇది జేసీ వర్గం అట, అటు ఇంకెవరో ఇంకొక వర్గం. ఆ 2 వర్గాల మధ్య గొడవ జరిగింది కదా. అయితే ఈ క్రమంలో ఇటు జేసీ వర్గం మీద వాళ్ళ మీద కానీ కేసులు పెట్టారట పోలీసులు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆ సిఐకి ఫోన్ చేసి బూతులు తిట్టారు అని, మా వాళ్ళ మీదే కేసులు పెట్టేంత ధైర్యం చేస్తావా అని చెప్పి ఆశ్చర్యం ఉండకపోవచ్చు. ఎందుకంటే జిల్లా పంచాయతీ అధికారిని బహిరంగంగానే తిట్టారు కదా, నీ ఆఫీస్కి వచ్చి కొడతా కొడక అని చెప్పారు. ఇప్పుడు సిఐని కూడా బూతులు తిట్టారు అని, అవి భరించలేక సిఐ ఇక వెళ్ళి కంప్లైంట్ చేశారు అని, జేసీ గారితో పాటు మరికొందరి మీద కూడా కేసులు ఫైల్ చేశారు పోలీసులు ఆ కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని అని. అలా కంప్లైంట్ చేసి ఈ సిఐ ఇక్కడ సెలవులో వెళ్ళిపోయారు అని, ఆ సిఐ ప్లేస్లో ఇంకొకరికి తాజాగా బాధ్యతలు ఇచ్చారు అన్నది ప్రస్తుత సారాంశం. ఏ సిఐ అయితే అధికార పార్టీ వాళ్ళ అడుగులకు అడుగడుగున మద్దతు పలుకుతూ పోయారు, అదే సిఐ ఇప్పుడు బాధితులుగా మారి లాంగ్ లీవ్లో వెళ్ళిపోవాల్సి వచ్చింది. సెలవు పైన వెళ్ళిపోయారట. మళ్ళీ ఎక్కడ తేలుతారో తెలియదు. ఇంకా ఆయన ప్లేస్లో వేరే వాళ్ళకి తాడిపత్రిలో బాధ్యతలు కూడా ఇచ్చారట. ఎంత ఎంత టైం పట్టింది? ఇప్పుడు పోలీసులను కొడుతూ ఉన్నారు అధికార పార్టీ వాళ్ళు, తిడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు. మన వరకు రాదులే అని చెప్పి ఎవరైనా కనుక అలాగే ఉన్నారనుకోండి, ఏదో ఒక రోజు టర్న్ రాకుండా ఎక్కడ ఉంటుంది? ఏదో ఒకసారి టర్న్ రాకుండా ఎక్కడ ఉంటుంది? ఎప్పుడైనా ఒక శృతి మించి ప్రవర్తన అన్నది, వ్యవస్థలను అడ్డదిడ్డంగా పని చేయించాలని చెప్పి అనుకోవడం, ఇవన్నీ కరెక్ట్ కానే కాదు. వ్యవస్థలాగే పనిచేయాలి. ఇది ధర్మం కూడా.